హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీలో ఈసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. నోటిఫికేషన్తో పాటు మనకి ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ చేశారు. సో ఈ వీడియోలో మనం ఏపీలో ఈసెట్ ఎగ్జామ్ 2024కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి ఇచ్చారు, అలానే అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలి, సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవిడ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, సో మనకి ఈసెట్ 2024కి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చేసి మార్చి 14 రిలీజ్ చేశారనమాట. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి మార్చి 15 నుంచి స్టార్ట్ చేశారు. సో దీనికి సంబంధించి మనకి కొత్తగా సైట్ కూడా మనకి స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదే మనకి ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఎగ్జామ్కి సంబంధించి మీరు ఈ సైట్ని అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మనకి ఈ సైట్లో మనకి అవైలబుల్లో ఉంటుంది. ఇంకా మన టాపిక్లోకి వెళ్తే, సో మనకి అప్లికేషన్కి వచ్చేసి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 15 ఏప్రిల్ అనమాట. విత్ లేట్ ఫీత్ వచ్చేసి మనకి మే 2 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లో కరెక్షన్ వచ్చేసి మనకి 25 ఏప్రిల్ నుంచి 27 ఏప్రిల్ వరకు మీరు చేసుకోవచ్చు అనమాట. ఇంకా హాల్ టికెట్స్ వచ్చేసి మే 1 అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఫైనల్గా సో మనకి ఈసెట్ ఎగ్జామ్ డేట్ చూసుకుంటే, సో 8th మే మనకి జరుగుతుందన్నమాట. ఎగ్జామ్ కీ వచ్చేసి మనకి 10th మే రిలీజ్ చేస్తారు. కీకి సంబంధించి ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు 12th మే మీరైతే సో మీరు అబ్జెక్షన్లు పెట్టవచ్చు అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే, సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జాక్ట్గా మనకి టైం టు టైం జరుగుతాయన్నమాట. అప్లికేషన్ తర్వాత మనకి ఎగ్జామ్ డేట్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి లేట్ అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు, లేదా మనకి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. ఎందుకంటే సో మనకి ఎగ్జామ్ టైంకి అటు ఇటు అంటే ఎగ్జామ్ డేట్ తర్వాత ఒక 1 వీక్ తర్వాత మనకి ఏపీలో ఎలక్షన్ అయితే ఉండబోతున్నాయి అనమాట. సో ఒకవేళ ఎలక్షన్కి ఏమైనా ప్రాబ్లం అనుకుంటే సో ఆటోమేటిక్గా మన ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ చేస్తారు. లేదు ఏమి ఇబ్బంది లేదనుకుంటే మనకి సేమ్ టైంకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. దీనికి సంబంధించి కూడా మీకు టైం టు టైం అయితే అప్డేట్ అయితే చేస్తాను. అలానే ఈసెట్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ చూసుకుంటే, సో ఇక్కడ మనకి ఇచ్చారు కదా ఎలిజిబిలిటీ అని చెప్పేసి, సో అక్కడ క్లిక్ చేస్తే సో ఎలిజిబిలిటీ బ్రాంచెస్ ఫర్ వేరియస్ ఏపీ ఈసెట్ పేపర్స్ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మీరు చూసి మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనకి ఈసెట్ ఎగ్జామ్ అనేది ఇంజనీరింగ్లో మనకి ఏ సబ్జెక్ట్కి మనకి కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట. దాని పక్కన మనకి ఎలిజిబుల్ డిప్లొమా క్యాండిడేట్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారనమాట. సో ఈ రెండు కూడా మీరు జాగ్రత్తగా చూసి సో దాన్ని బట్టి మీరైతే ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోండి. ఇంకా అప్లికేషన్లోకి వెళ్తే ఇక్కడ మనకి స్టెప్ 1 అని కనిపిస్తుంది కదా, సో అక్కడ ఓపెన్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది డైరెక్ట్గా మనకి ఫీ పేమెంట్ ఫర్ ఏపీ ఈసెట్ 2024 అని చెప్పేసి ఇక్కడ ఉంటుందన్నమాట. సో దాని కింద ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసి మీరు నెక్స్ట్ స్టెప్లో మీ డిప్లొమా లేదంటే మీ బీఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. ఫుల్ నేమ్ ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్, మ్యాక్సిమం మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ లేకపోతే మీ ఫాదర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో దాని తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత మీ కేటగిరీ ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ ఇచ్చారనమాట. సో వీటిలో మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా ఇక్కడ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత సో మీరు ఒకసారి మీ పేమెంట్ ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేసి మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిందా లేదా చెక్ చేసుకోండి. సో దాని తర్వాత మీరు అఫీషియల్గా ఆన్లైన్ అప్లికేషన్లోకి అయితే మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడు మీరు స్టెప్ 3లోకి వెళ్ళి సో అక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ ఫర్ ఏపీ ఈసెట్ అని చెప్పేసి ఉందన్నమాట. సో అక్కడ మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఎంటర్ చేసి మీ డిప్లొమా లేదంటే మీ బీఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్తో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్ అప్లికేషన్లోకి ప్రొసీడ్ అవ్వచ్చు. సో అప్లికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవేవంటే, సో ముందుగా మీ యొక్క క్యాస్ట్ ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉండాలి, మీ ఆధార్ నెంబర్ ఉండాలి, మీ రేషన్ కార్డు ఉండాలి, అలానే ఓసీ వాళ్ళకి వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఇంకా మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ చూసుకుంటే 6th క్లాస్ నుంచి 10th వరకు మీ స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఉండాలన్నమాట. మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కూడా ఉండాలి. మీ పర్మనెంట్ అడ్రస్ అనేది మీరు జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటి తర్వాత ఫైనల్గా మీ ఫోటోగ్రాఫ్, మీ సిగ్నేచర్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సిగ్నేచర్ వచ్చేసి మీరు ఒక వైట్ పేపర్లో మీ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఎలా ఉందో అలానే మీరు సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేయండి. సో ఈ విధంగా మీరైతే ఈసెట్కి సంబంధించి మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీరు మొబైల్లో చేసుకోగలిగితే మీరు ఇలా చేసుకోండి. ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ కానీ లేదంటే మీ సేవ దగ్గరికి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఏపీలో ఈసెట్ 2024కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అయితే ఆన్సర్ అయితే ఇస్తాను. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.